Hi friends, I am Dr. B.S. Rao, PhD in Finance expert with 27 years experience. Welcome to My Dear Wealth. The power of compounding అనేది వెల్త్ క్రియేషన్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అసలు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని నెగ్లెక్ట్ చేస్తే వెల్త్ లాస్ ఎంత అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో 8th క్లాస్ నుంచి 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఇంకా గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలకి చాలా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు ఈ వీడియోలో విషయాలు విని వాటిని ఫాలో అయితే కనుక వాళ్ళు ఫ్యూచర్లో హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ఈ వీడియో వాళ్ళకి లైఫ్లో గ్రేటెస్ట్ టర్నింగ్ పాయింట్ కూడా అవ్వచ్చు. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ రావడం. సపోజ్ మీరు ఒక 10,000 రూపీస్ 14% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేట్టుగా ఇన్వెస్ట్ చేస్తే కనుక సింపుల్ ఇంట్రెస్ట్ అయితే కేవలం 42,000 మాత్రమే వస్తుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఆల్మోస్ట్ 5 lakhs వస్తుంది. అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 12 times వస్తుంది. అందుకనే ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఇంకా ది గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ వారన్ బఫెట్ ది 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు. అసలు చాలామంది అడుగుతూ ఉంటారు ఏ ఏజ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అని. ది ఐడియల్ ఏజ్ టు స్టార్ట్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 13 years. అంటే టీనేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే 13 years నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా ముఖ్యం. పిల్లలకి పేరెంట్స్ పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు. ఆ పాకెట్ మనీలో వాళ్ళు తక్కువ ఖర్చు పెట్టుకొని మిగతా అమౌంట్ కనుక సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అలవాటు అయితే కనుక వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ఈ వీడియోలో మనం 13 years నుంచి వేరే ఏజెస్లో ఇన్వెస్ట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 50 years రీచ్ అయ్యేసరికి ఎంత వెల్త్ క్రియేట్ అవుతుందో, ఎంత వెల్త్ లాస్ అవుతున్నారో తెలుసుకుందాం. ఇక్కడ మనం ఎవ్రీ మంత్ 500 రూపీస్ 14% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేట్టుగా మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కనుక ఎంత వెల్త్ క్రియేట్ అవుతుందో తెలుసుకుందాం. సపోజ్ మీరు 13 years ఏజ్లో మీ పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీ నుంచి ఎవ్రీ మంత్ 500 రూపీస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ 14% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేట్టుగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకుంటే కనుక మీరు 50 years రీచ్ అయ్యేసరికి 2,22,000 మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు. మీకు 50 years రీచ్ అయ్యేసరికి 72 lakhs వెల్త్ క్రియేట్ అవుతుంది. మీరు కనుక ఒక 3 years వెయిట్ చేసి సపోజ్ మీరు 16 years అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ 500 రూపీస్ చొప్పున ఇన్వెస్ట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే మీరు 50 years రీచ్ అయ్యేసరికి 2,04,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే మీరు 13 years బదులు 16 years అప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి కనుక కేవలం 18,000 రూపీస్ మాత్రమే తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మీకు 50 years రీచ్ అయ్యేసరికి కేవలం 48 lakhs మాత్రమే వస్తుంది. అంటే మీరు 13 years బదులు 16 yearsలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 1/3 అంటే 24 lakhs మీకు వెల్త్ తగ్గిపోతుంది. దీన్నే కాస్ట్ ఆఫ్ డిలే అంటారు. సపోజ్ మీరు 18 years ఏజ్ అంటే గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే మీరు 50 years రీచ్ అయ్యేసరికి 1,92,000 ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీరు 13 yearsతో పోలిస్తే కనుక 30,000 తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల మీకు 50 years రీచ్ అయ్యేసరికి కేవలం 37 lakhs మాత్రమే వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ డిలే 35 lakhs. అదే కనుక మీరు గ్రాడ్యుయేషన్ అయినాక అంటే 21 yearsలో జాబ్లో చేరినాక ఇన్వెస్ట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే కనుక మీరు 50 years రీచ్ అయ్యేసరికి మీరు 1,74,000 ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల మీకు 50 years తర్వాత కేవలం 24 lakhs మాత్రమే వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం 13 yearsతో కంపేర్ చేస్తే కనుక కాస్ట్ ఆఫ్ డిలే 48 lakhs చూశారు కదా. అంటే 13 years నుంచి 21 years అంటే 8 years మీరు డిలే చేయడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ కేవలం 48,000 తగ్గింది. కానీ ఇక్కడ వెల్త్ 48 lakhs తగ్గింది. ఓకే, అదే కనుక మీరు జాబ్లో చేరి ఒక 4 years ఎంజాయ్ చేసినాక అప్పుడు కాదు ఇలా అయితే కష్టం, మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని రియలైజ్ అయ్యి అప్పుడు మీరు 25 years నుంచి ఇన్వెస్ట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే మీరు 50 years రీచ్ అయ్యేసరికి మీరు 1,50,000 ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మీకు 50 years అయినాక వెల్త్ కేవలం 13 lakhs మాత్రమే క్రియేట్ అవుతుంది. అంటే 13 yearsతో కంపేర్ చేస్తే మీరు 25 years అంటే 12 years డిలేగా స్టార్ట్ చేయడం వల్ల మీకు 59 lakhs వెల్త్ అనేది లాస్ అవుతుంది. కాబట్టి మీరు ఎంత ఎర్లీగా కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఇంకోటి ఇక్కడ కన్సిస్టెన్సీ, మనం ఇన్వెస్ట్మెంట్ అనేది రెగ్యులర్గా చేస్తుంటే కనుక హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి 13 yearsలో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. దానివల్ల మీరు 2,22,000 ఇన్వెస్ట్ చేశారు. మీకు 72 lakhs వచ్చింది. అంటే ఇది 32 times మీకు రిటర్న్ వచ్చింది. అదే కనుక మీరు 25 yearsలో కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక
మీరు మొత్తం 1,50,000 ఇన్వెస్ట్ చేశారు, మీకు కేవలం 13 lakhs వచ్చింది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 9 times వచ్చింది. అంటే మీరు ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మల్టీఫోల్డ్ అనేది రిటర్న్స్ మీకు వస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎర్లీగా చేస్తే కనుక మీరు చాలా బెనిఫిట్ అవుతారు. చూశారు కదా. సో మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసి హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసుకోండి. డెసిషన్ ఈజ్ యువర్స్. అండ్ మీకు ఎప్పుడైతే హ్యూజ్ వెల్త్ ఉంటుందో మీకు కావాల్సిన అన్ని అవసరాలకి వెల్త్ అనేది మీ దగ్గరే ఉంటుంది. ఆల్ ది బెస్ట్.